లోకం అనేది ఏ కలయిక? మంచి చెడుల కలయిక. లోకంలో నుండి మంచిని చెడుని మనం వేరు చేయగలమా? అవుతుందా? అవుతుందా? అవ్వదు. ఈ లోకంలో ఎప్పుడు కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనలో నుండి మనం చెడుని తీసివేసుకోగలమేమో కానీ మన చుట్టూ ఉన్న చెడుని మనం తీయగలమా? ఈ లోకంలో వెలుగు ఎలా ఉందో చీకటి అలా ఉంది. వెలుగు చీకట్లు లోకంలో కామన్, అలాగే మంచి చెడు కూడా లోకంలో కామన్. నేను ఈ విషయం ఎప్పుడు చెప్తూనే ఉంటాను. జ్ఞానులైన వారు అర్థం చేసుకుంటారు, అర్ధజ్ఞానులు అవివేకులు అర్థం చేసుకోలేరు. ఈ లోకంలో మంచి ఉంది, చెడు ఉంది. మంచి చెడుల కలయికే ఈ లోకం. మనం వేరు చేయలేం. మన చుట్టూ చెడు ఉంది, మనం ఎక్కడ తప్పించుకోగలుగుతాం? చెడు చూడకుండా, చెడు వినకుండా, చెడు ఆలోచించకుండా, చెడు తెలుసుకోకుండా నువ్వు ఎక్కడికైనా పారిపోగలవా? ఎక్కడికి పారిపోలేవు. చెడు దగ్గరే ఉంటావు. చెడు చుట్టూ ఉంటుంది. చెడు మాటలు వినబడుతుంటాయి, చెడు వార్తలు వినబడుతుంటాయి, చెడ్డవారు కనబడుతుంటారు, చెడ్డ పనులు కనబడుతుంటాయి, చెడ్డ దృశ్యాలు మన కళ్ళకు కనబడుతుంటాయి. ఎక్కడ చెడ్డ నుంచి వేరుగా, చెడ్డ నుంచి ప్రత్యేకంగా వెళ్ళిపోవడం అంటే నువ్వు చచ్చిపోవడమే. నువ్వు చచ్చిపోయేంత వరకు నీ చుట్టూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇంకా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఏది ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఏది ఎక్కువ ఉంటుంది? చెడే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ చెడిపోయిన లోకంలో, మంచి చెడు మిక్స్ అయిపోయినటువంటి లోకంలో మీరు ఏం చేస్తున్నారు? మంచి తీసుకొని ఏం చేస్తారు? చెడు వదిలేస్తారు. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతేనా? మనం రోజు చేసేది అదే. మంచి తీసుకుంటాం ఎక్కడైనా, నెక్స్ట్ ఏం చేస్తాం? చెడు వదిలేస్తాం. ఒక విషయం మీరు ఆలోచించండి. మనం నిత్యం ఈ పాపలోకంలో చెడు మంచితో కలిసే సహవాసం చేస్తున్నాం. మనం చెడు మంచి కలిసే ఉంది. మనం నిత్యం దాంతోనే తిరుగుతున్నాం. జ్ఞానవంతులుగా ఆలోచించండి ఒక్కసారి. మన చుట్టూ చెడు ఉంది, మన చుట్టూ ఉంది చెడు. మీకు ఒక పాయింట్ చెప్తా. పొద్దున్న పేపర్ తీశాను నేను. పొద్దున్నే పేపర్ తీసి చదువుతుంటే అందులో ఎవడో నట వైజాగ్లో 4 నరికేసేటట్టు ఈరోజు అరెస్ట్ చేశారు. నిన్న మనం నరికేసినట్టున్నాడు వాడు. 6 నరికేసేటట్టు. అదే చిన్నపిల్లలు కూడా ఉన్నారట అందులో. సో చదివాను. చచ్చ అనిపించింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళనే నరికేసిన కొడుకు, ఇంకొక చోట అత్యాచారం చేశాడు, ఇంకొక చోట కన్న బిడ్డనే నరికేసినటువంటి, బలిచ్చేసినటువంటి తల్లి, ఇంకో చోట ఏమో ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను కడతీర్చినటువంటి భార్య. ఇవన్నీ ఏ వార్తలు ఇవి? సరేలే బాబు, ఇంక పేపర్ తిరిగేస్తే అందులో హీరోయిన్ చాలీచాలని బట్టలతో ఒక కాలు ఆకాశం వైపుకి, ఒక కాలేమో పాతాళం వైపు పెట్టుకుని ఒక ఫోటో. ఇవేమనాలి ఇప్పుడు? అంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఏముంది చెప్పండి? చెడుందండి. మనం రోజు బ్రతుకుతున్నది చెడ్డ మధ్య. అసలు దేవుడు ఏమన్నాడు తెలుసా? దినములు చెడ్డవి గనుక అన్నాడు. దినములు ఏమిట? చెడ్డవి కనుక. జ్ఞానం లేని వాళ్ళ ప్రసంగాలు అసలు వినకూడదండి. నేను చెప్తున్నాను కదా, చాలామందికి జ్ఞానం ఉండదు, అక్షర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఆ బ్యాచ్ అంతా అలాంటి వాళ్ళే నీతిమంతుల వేషాలు ధరిస్తారు. జాగ్రత్తలు చేయడం, ఆడపిల్లలకు అన్యాయాలు చేయడం, దౌర్భాగ్యమైన కార్యకలాపాలన్నీ చేయడం, మళ్ళీ వాళ్ళని యోసేపుతో పోల్చడానికి ఒక పనికి మళ్ళీ బ్యాచ్. అరే లక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఏమైనా అయితే ఇంకా అసలు అలాంటివి ఉండవేమో, పర్లేదు, మా ఇంట్లో వాళ్ళని పాడు చేసినా, మా ఇంట్లో వాళ్ళని చెడ్డ చేసినా మా వాడు యోసేపు అనే దౌర్భాగ్యపు స్థితిలో ఉంటారేమో అనిపిస్తుంది నాకు ఒకసారి. ఇది అక్షర సంబంధమైన ఆలోచన విధానం, ఆత్మ సంబంధమైన ఆలోచన విధానం కదా. అందుకే నాకు ఒకసారి కోపం వస్తుంటుంది. ఏం చదువుతున్నారు మీరు? ఎలా చదువుతున్నారు మీరు? దేవుని ఆత్మ సహాయం ఉందా మీకు? అసలు తగ్గింపు ఉందా దేవుని దగ్గర? వేడుకుంటున్నారా ఆయన సన్నిధిలో? కోరుకుంటున్నారా ఆయన జ్ఞానాన్ని? సాధిస్తున్నారా? సంతోషిస్తున్నారు? ఏముందంటే చాలా కనబడవు. ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు చెడిపోయిన ఈ లోకంలో చెడ్డ వైపు చూస్తూ, చెడ్డను గురించిన మాటలు వింటూ, చెడ్డవాళ్లతో సహవాసం చేస్తూనే బ్రతుకుతుంటాం. మన చుట్టూ చెడు ఉంది, మన చుట్టూ ఉంది చెడు. అప్పుడు మనం ఏం చేయాలంటే మంచిని స్వీకరించాలి, చెడుని ఎప్పటికప్పుడు ఏం చేయాలి? తృణీకరించాలి. మనం టీవీ ఆన్ చేసినప్పుడు టీవీలో మంచి వస్తుంది, చెడు వస్తుంది. చెడు వచ్చినప్పుడు దాన్ని తృణీకరించగలిగే శక్తి ఉండాలి. అదే ఆత్మశక్తి. ఆ ఆత్మ ఎంత గొప్ప శక్తో తెలుసా? మనకు దేవుడు పిరికితనము గల ఆత్మనియలేదు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దయచేశాడు. చెడు చూసి చెడిపోతే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకెవడున్నాడు? ఇంకా అంత వీక్ మైండ్ అయితే. అలాంటి వీక్ మైండ్ ఇవ్వట్లేదు దేవుడు. మనకి ఏ మైండ్ ఇస్తున్నాడు? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిస్తున్నాడు. మీకు బాగా అర్థం అవ్వాలి కదా. మరి వంకాయల షాప్కి వెళ్ళారు, కేజీ వంకాయలు తెచ్చుకున్నారు. 4 ఆ వంకాయల్లో సగానికి పైగా పుచ్చులు ఉన్నాయి. ఏం చేశారు ఇప్పుడు? అందులో మంచి తీసుకున్నారు, చెడు వదిలేశారు. అవునా కదా? అవునా కాదా చెప్పాలి ఆడవాళ్ళు. పుచ్చు మాత్రం కట్ చేస్తారా? మొత్తం వంకాయ గోడకేసి కొడతారా? పుచ్చు మాత్రం కట్ చేస్తారు. వంకాయలు బాగున్నదాన్ని కూర వండుకుని చక్కగా తింటారు. అట్టిపండు అందరూ తింటారు కదా. సాధారణంగా అట్టిపండు ముచ్చికి దగ్గర ఎలా ఉంటుంది చెప్పండి? సాధారణంగా అట్టిపండు ముచ్చికి దగ్గర ఎలా ఉంటుంది చెప్పండి? పాడైపోయింది. పండు మొత్తం పాడైపోయిందా? ముచ్చికి దగ్గర మాత్రం పాడైందా? ఇప్పుడు ఏం చేస్తారు మరి? అదొక్కటి కట్ చేస్తారు. కొంతమంది అది కూడా కట్ చేయరు. సో అదొక్కటి కట్ చేస్తారు. అదొక్కటి కట్ చేసి ఏం చేస్తారు? చక్కగా మిగిలిన అట్టిపండు తింటారు. మనం ఏ కర్బూజా తెచ్చుకుంటాం, ఏ బొప్పాయికాయ తెచ్చుకుంటాం,
వెళ్ళిపోయి చిన్నగా మచ్చబడి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? తొక్క చెక్కేసి కాయ కోసి ఎక్కడ పడిందో అక్కడ వరకు మొక్క మొత్తం ఇంకొంచెం ఒక అరించి లోపలికి కట్ చేసేసి మిగిలిన చక్కగా మొక్కలు కట్ చేసుకుని తినేస్తాం. పాడైపోయిన భాగాన్ని ఏం చేస్తున్నాం? పడేస్తున్నాం. బాగున్నదాన్ని ఏం చేస్తున్నాం? తినేస్తున్నాం. మీ నిత్య జీవితంలో ఇదే జరుగుతుందా? ఇంకేమైనా జరుగుతుందా? చెప్పండి. ఇదే జరుగుతుంది. ఇదే జరుగుతుంది. ఇక్కడున్న తెలివితేటలు లోకంలో లేవా మనకి? మన చుట్టూ చెడే ఉంది. అందులో మనం చెడ్డకు ఆకర్షింపబడకుండా మంచికి ఆకర్షింపబడుతూ ఉంటాం. రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడో ఒక గోడ మీద ఒక పోస్టర్ వేసేస్తాడు. ఆ పోస్టర్ చాలా అగౌరవంగా, భయంకరంగా, జుగుప్సాకరంగా ఉంటుంది. చూస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నప్పుడు మీ కళ్ళ ముందు పెద్ద పెద్ద హోర్డింగ్లే పెడతాడు. అప్పుడు ఏం చేస్తావు? కళ్ళు దాటుకుని వెళ్ళిపోయి కనబడకుండా అక్కడికి వెళ్ళేసరికి బ్లర్ చేసేస్తామండి వీడియోలో అన్నట్టుగా ఉండదు. బ్లర్ చేయడానికి అదే మిక్సింగ్ కాదు, వీడియో మిక్సింగ్ కాదు, లైవ్ అది. బ్లర్లు ఉండవు. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కళ్ళ ముందు కనబడిపోద్ది, కళ్ళలో పడిపోద్ది. అప్పుడు అక్కడే ఉంటావా? చొంగలు కాచుకుంటూ కూర్చుంటావా? చెయ్యి అనుకుంటావు, వెళ్ళిపోతావు. ఆ సెన్స్ ఉందా నీ దగ్గర? అది నా క్రీస్తుకున్న సెన్స్. ఎంత గొప్ప సెన్సో చెప్పనా? ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఒక్క నిమిషంలో ఆయనకు చూపిస్తే ఈయన చూశాడా, కళ్ళు మూసుకున్నాడా? చెప్పండి. చూశాడా, కళ్ళు మూసుకున్నాడా? కావాలని చూశాడా, లేకపోతే చూడకూడదు అనుకుంటూ చూశాడా, లేకపోతే చూడాలనే చూశాడా? చూపిస్తే చూశాడు. నువ్వు చూపించు, నేను చూస్తా. నువ్వు చూపించు సాతానా, నేను చూస్తా, ఐఎమ్ రెడీ. ఒక్క నిమిషంలో భూలోక రాజ్యముల మహిమను మొత్తం అంతటినీ చూపెట్టాడు సాతా. అంటే ఆ దగ్గర ఏమేమి వస్త్రాలు ఉన్నాయి అన్నీ చూపించేశాడు. ఎన్ని చూపించేసినా యేసుక్రీస్తు ప్రభువారు స్టేబుల్గా ఉన్నారు. అతి గొప్పతనం. అంటే అతి గొప్పతనం. ఎన్ని చూపించినా యేసుక్రీస్తు ప్రభువారికి ఎక్కడ చలనం రాలేదు. ఎక్కడ రాలేదు. ఎక్కడ ఆయన పడిపోలేదు. ఒక నవల ఉంటుంది. చిన్నప్పుడు నవలు ఎక్కువ చదివేవాడిని. ఆ నవల్ని తర్వాత రాజేంద్ర ప్రసాద్తో అనుకుంటాను సినిమాగా తీశారు, ముత్యమంత ముద్దేదో. ఆ నవల్లో ఏముంటుందంటే, ఒక వేశ్య ఈ వ్యక్తిని, హీరోని పాడు చేసేయాలని, అంటే చెడ్డ చేసేయాలని, తప్పుదారి పట్టించేయాలని తన ఒడిలో పడుకోబెట్టుకుని లాలం చేస్తూ ఉంటుందన్నమాట. సంసోన్ని తొడ మీద పడుకోబెట్టుకున్నాడు ఢిల్లీలో. ఒక ఒడిలో తొడ మీద పడుకోబెట్టుకుని లాలం చేస్తూ, ఇప్పుడు ఎలా ఉంది చెప్పని అడిగితే ఆ హీరో అంటాడు, మా అమ్మ ఒడిలో చిన్నప్పుడు పడుకున్నంత ఆనందంగా ఉందంటాడు. ఆ వేశ్య కన్నీటి పర్యంతం అయిపోద్ది. ఇది ఒక నవల. ఇది ఆ వేశ్యలో మార్పు వస్తుంది అనమాట. అంటే లోకంలో ఉన్న వ్యక్తులు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే, సదరు వ్యక్తి తనను కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు, తనకు అంటూ ఒక సరైన ఆలోచన ఉన్నప్పుడు, తనకంటూ ఒక సరైన శక్తి ఉన్నప్పుడు, తనలో సరైన నిర్దేశించుకోగలిగే జ్ఞానం ఉన్నప్పుడు, అతడు ఆమెలో కూడా ఎవరిని చూస్తాడు? తల్లిని చూస్తాడు. ఇప్పుడు ఆమెను వేశ్యగా చూసి ఆమెతో తప్పుగా ప్రవర్తించే కేటగిరీకి చెందిన వాళ్ళు ఉండొచ్చు. లేదా ఆమెను అమ్మగా చూసి ఆమెతో సక్రమంగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉండొచ్చు. అది వాడి దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది, వాడి చూసే కోణం మీద ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, ఒక మాట మీకు చెప్పనా? బైబిల్ గ్రంథంలో మంచి ఉంది, మంచి సంఘటనలు ఉన్నాయి, చెడు సంఘటనలు కూడా ఉన్నాయి. దేవుడు అంత గొప్పవాడు కాబట్టి మంచి సంఘటనలు వ్రాయించేశాడు, చెడు సంఘటనలు కూడా వ్రాయించేశాడు. ఇప్పుడు మనం నిత్యం చదువుతున్న బైబిల్లో చెడు సంఘటనలు ఉన్నాయని ఆ చెడు సంఘటనలు చూసి మనం చెడిపోతున్నామా? మనలో ఉన్న ఆత్మ పిరికితనము గల ఆత్మ కాదు, ఇంద్రియ నిగ్రహము లేని ఆత్మ కాదు. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నోవహు గారట మద్యం దాగి వస్త్రహీనుడై పడుకొని ఉన్నాడు. చదువుకున్నారా, చదువుకోలేదా? చదువుకున్నారు. ఈ సందర్భం చదువుకోలేదా? చదువుకున్నారు. అది ఏంటది? అదే సినిమాగా తీసామనుకోండి. ఇప్పుడు నేనే చూపించాను అనుకోండి, మీకు ఉంది ఆల్రెడీ. నేను చూపించక్కర్లేదు, ఆల్రెడీ హాలీవుడ్లో అన్నీ ఉన్నాయి, బైబిల్కి సంబంధించిన సినిమాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమా చూసామనుకోండి, అమ్మమ్మ అశ్లీలం ఇది అంటావా? లేదా మనం నోవహు చరిత్ర చదివామనుకోండి, ఇది అశ్లీలం అంటావా? అన్నాం. ఎందుకంటే మనకు అక్కడ ఏది స్కిప్ చేయాలో, ఏది తీసుకోవాలో, ఏది ఫాలో అవ్వాలో, ఏది ఫాలో అవ్వకూడదో మనకు తెలుసు. కయ్యను తన తమ్ముడిని చంపేశాడు, మర్డర్ అది. ఆ మర్డర్ గురించి బైబిల్లో వ్రాయబడింది. ఇప్పుడు మర్డర్ చేసేస్తావా ఏంది? అది చదివి మర్డర్ చేసేస్తావా? చెయ్యో. లోతు కుమార్తెలు తన తండ్రితో తప్పు చేశారని మనమే చదువుకుంటున్నాం. సినిమా కూడా ఉంది. వాళ్ళు మద్యం దాగించి లోతుతో పోయినట్టు సినిమా కూడా తీశారు. ఆ ఉప్పు స్తంభం అయిపోవడం మొత్తం ఉంటాయి ఆ సినిమాలో. సొదొమ గొమొర్రాల మీద అగ్ని కందకాలు కొరడం, సొదొమ గొమొర్రాలో పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు ఉన్నట్టు కూడా సినిమాలు చూపిస్తారు. 10 కమాండ్మెంట్స్ అనే సినిమాలో. అంటే ఇప్పుడు ఆ సినిమా మాట పక్కనట్టు నువ్వు చదువుతావు కదా, నువ్వు చదివినప్పుడు నీకంటూ మైండ్లో ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది కదా, అవుదా? ఒక వీడియో రన్ అవుతుంది కదా, ఏదో ఊహించుకుంటావు కదా. వీడియో సొదొమ గొమొర్రా ఏదో ఒక పిక్చర్ క్రియేట్ చేసుకుంటావు. అక్కడ ఎలా చేస్తున్నారు, ఒక పిక్చర్ క్రియేట్ అవుతుంది. లోతు కుమార్తెలు ఎలా చేశారు, ఒక పిక్చర్ క్రియేట్ అవుతుంది. అది చెడ్డ సంఘటనే కదా, జరిగిన కార్యం చెడు కార్యమే కదా. ఇప్పుడు ఆ చెడు కార్యాన్ని చూసి నువ్వు చెడిపోయావా? ఆలోచించాలి ఒకసారి. రాత్రి అక్షర సంబంధమైన పరిచర్య వలన జరగనిది ఆత్మ వలన జరుగుతుంది. ఆత్మక శక్తి ఉంది, అది మనల్ని వేరు చేయగలడు. పరిశుద్ధాత్ముడు మనల్ని వేరు చేయగలడు. పరిశుద్ధాత్ముడు మనకి తప్పించుకోగలిగే శక్తిని ఇవ్వగలడు. పరిశుద్ధాత్ముడు మనకి బలాన్ని ఇవ్వగలడు. పారిపోమని చెప్పట్లేదు దేవుడు, ఎక్కడికి లోకంలో నుంచి పారిపోమని చెప్పట్లా. లోకంలోనే ఉండండి, లోకాన్ని జయించండి. పారిపోతే నువ్వు ఇంకా హీరో ఎలా అవుతావు? తలపాక లేదు కానండి, లేకపోతే కొండ ఎత్తిద్దనంటే ఆ తలపాక పట్టుకుని వెళ్ళి ఎత్తి చూపించు, నువ్వు హీరో అయితే. అంతేగాని అబేబేబే ఇప్పుడు తలపాక లేదండి అవద పని
అంటే అది రైట్ కాదు. యవ్వనస్తులారా, మీరు బలవంతులు గనుక లోకమును ఏం చేశారు? జయించి ఉన్నారు. మీరు బలవంతులు గనుక లోకంలోనే ఉన్నారు, లోకాన్ని జయించారు. అది హీరోయిజం అంటే. అర్థమైందా? మీరు దుష్టుని జయించారు అంటాడు. ఇంకా బైబిల్ ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి, మన కళ్ళ ముందు కనబడతా ఉంటాయి. లోతు కుమార్తెలతో అయిపోలేదు. తన చెల్లెల్ని చెరిచినటువంటి దావీదు కుమారుడు అమ్నోన్ అనేటువంటి వ్యక్తి, తన చెల్లెలు సుందరవతి అని, తామారనే ఆ సుందరవతిని ఏం చేస్తాడు? మనం చదువుకున్నాం కదండి, అది చదివామా? చదివినప్పుడు మీ మైండ్లో ఒక పిక్చర్ క్రియేట్ అవుతుందా? మరి అది సినిమా తీస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు చూడడానికి? అశ్లీలంగా ఉంటుందా, సభ్యంగా ఉంటుందా, ఎలా ఉంటుంది చెప్పండి? చదివిందే ఎలాగుంది? అది బాగాలేదండి. కానీ దేవుడు వ్రాయించాడండి. ఎందుకు వ్రాయించాడు? న్యాయాధిపతుల గ్రంథంలో ఒక స్త్రీని రాత్రంతా భయంకరంగా చెరిచినటువంటి సంఘటన, చెరిచి చంపేసినటువంటి సంఘటన వ్రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది ఆ సంఘటన. అలాగే సంసోను దెలీలాతో ఎలా చెడిపోయాడో, ఆమెతో ఎలా తప్పు చేశాడో కూడా వ్రాయబడింది. ఆమె ఎలా తొడ మీద పడుకోబెట్టుకుని లాలన చేసిందో వ్రాయబడింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ చూసి మనం చెడిపోయామా? ఎప్పటికీ మనం చెడిపోయిన లోకంలోనే ఉంటామండి, చెడ్డవాళ్ళ మధ్యనే ఉంటామండి. యేసుక్రీస్తు పాపులతో ఉన్నారు, పాపులతో తిన్నారు, పాపులతో సహవాసం చేశారు, కానీ ఎప్పుడు ఆయన పాపానికి చోటు ఇవ్వలేదు. పాపులలో చేరక ఎలా ఉన్నాడట? పాపుల మధ్యలో ప్రత్యేకంగా ఉన్నాడు. పాపుల మధ్యలో ప్రత్యేకంగా ఉన్నాడు. మరి ఇప్పుడు నువ్వు నేను ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? నీ లోకంలో, ఈ లోకంలో నీకు చెడు ఏమంటే మిమ్మల్ని అందరినీ ఫ్రాంక్ అడుగుతున్నాను. మొబైల్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? మొబైల్స్ అందరి దగ్గర ఉన్నాయి కదా? మేము ఇదే లేవమ్మా? ఆడవాళ్ళు మొబైల్ లేవా? మీకు కొనివ్వలేదా మీ ఆయనలు? కొనిచ్చారా? మంచిది. ఇప్పుడు మీ అందరినీ సూటిగా అడుగుతున్నాను, ప్రతి ఒక్కరూ నాకు నిజమైన సమాధానం చెప్పాలి. నా మొబైల్లోనండి కొన్న దగ్గర నుంచి ఇంతవరకు ఒక్క చెడ్డది కూడా నా కంటికి కనబడలేదండి. ఫేస్బుక్లోకి వెళ్ళినా, యూట్యూబ్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇది లోక సంబంధమైన చెడ్డది అన్న మనసు కనిపించేది ఏది కనబడలేదండి. ఎప్పుడు ఓపెన్ చేసినా మరి నా ఫోన్ ఏటో పవిత్ర ఫోన్ అండి నాది. పవిత్రమైనవే చూపిస్తుందండి. పోనీ యూట్యూబ్లో యాడ్లు వస్తుంటాయి. ఒకడు అంటాడు, అన్నయ్య మన మీ వీడియోల మధ్యలో ఏంటని ఇలాంటి ఈ నిక్కర్ల యాడ్లు, సొక్కల యాడ్లు వస్తాయి అంటాడు. నాకు సంబంధం లేదురా నాయన, యాడ్లు నేను ఇవ్వను. యూట్యూబ్ కూడా ఇస్తాడు నాయన, నన్ను అడక్కు. నాకు ఇప్పుడు అలాంటివి రావు. మరి ఒక్కొక్కడికి వస్తుంటాయి, అవి యూట్యూబ్ కూడా ఇస్తాడు. అవి ఇచ్చే యాడ్లన్నీ మనం ఇవ్వం. సో అప్పుడు యాడ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? మరి స్కిప్ చేసుకుని వెళ్ళిపోతాం అంతే. స్కిప్ చేయడానికి ఒక 3 సెకండ్లు 4 సెకండ్లు టైం ఉంటుంది. ఆ 4 సెకండ్లు 5 సెకండ్లు చచ్చినట్టు చూడాలి, లేకపోతే ముఖం పక్క తిప్పుకోవాలి. కానీ మొత్తం మీద యాడ్ అయితే ఆగదు. ఆ తర్వాత స్కిప్ కొడతాం మనం. ఇప్పుడు అందరి ఫోన్లు ఇదే జరుగుతుందా? అయితే ఈ లెక్కన ఈ బాపత మీరు అందరూ చెడిపోయిన వాళ్ళేనమాట. అంతేనా? మరి అలాగనుకోనా? ఇప్పుడు చెప్పండి, చెడుకు దూరంగా మనం ఎక్కడికైనా పారిపోగలమా? బతికున్నంత వరకు పారిపోలేము. మన చుట్టూ చెడు ఉంటుంది, మన చుట్టూ పాడైపోయిన వాతావరణం, పాడైపోయిన మనుషులు. నేను సేవలోకి వచ్చాక బూతులు వినలేదన్న వాళ్ళు చేయొద్దండి. నువ్వు మాట్లాడి ఉండకపోవచ్చు, వినలేదన్న వాళ్ళు చేయొద్దండి అంటున్నాను. ఎవ్వరు చేయత్తరు. సో మనం మాట్లాడకపోయినా మన చుట్టూ ఉంటాయి. ఇప్పుడు అబ్బాబ్బా వినేసానండి, ఇంకా రేపటి నుంచి నేను కూడా అలా మోగుతా ఉంటానని నోట్లోంచి అంటావా? అవి ఏమో నీకు రావవి, నువ్వు మాట్లాడవు కానీ వింటావు. మనం ఈ లోకంలో లోకస్తుల మధ్యలో బ్రతుకుతున్నాం కాబట్టి, చెడిపోయిన వారి మధ్యలో బ్రతుకుతున్నాం కాబట్టి అవన్నీ ఉంటాయండి. అక్కడ కూడా ఆత్మ నిన్ను కాపాడుతూ ఉంటుంది. నువ్వు అక్కడ ఆత్మ సంబంధిగానే ఉంటావు. చెడిపోయిన లోకంలో పడిపోకుండా బ్రతకడానికి ప్రభువు నిన్ను నిలబెట్టుకుంటాడు. అంతేగాని మనం మహాపవిత్రులం, మనం అంతరిక్షంలోంచి దిగొచ్చిన వాళ్ళం, మనం ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు, స్పేస్ సూట్లు వేసుకుని అందరూ అక్కడికే పోదాం, ఇది ప్రత్యేకత అంటే అని ఎవరైనా అన్నారనుకోండి, ముందు నువ్వు దొడ్డిదారిని బయటికి వెళ్ళరా నాయన అని చెప్పండి. సబ్జెక్ట్ ఉండదు చాలామంది దగ్గర. క్రైస్తవులు కూడా ఎలా మారిపోయారంటే, ఎవరు ఏది చెప్తే తొందరపడి నమ్మేస్తారు. అరే లాజిక్లు ఉండవు, ఆలోచించరు, భలే చెప్పేసాడని అనుకుంటారు. ఎవరో నాకులాంటి వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు అవునా అంటారు. బైబిల్ అనేది అంత ఈజియెస్ట్ బుక్ కాదండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను. ఆత్మ సంబంధమైన జ్ఞానం.